ఫ్రెండ్స్, హ్యాపీ సండే. ఈరోజు ఏం చేసుకుంటుండ్రు మీ ఇంట్లో? మీ టిఫిన్స్ టీలు అయిపోయినాయా? టిఫిన్ టీ తాగేశారా? ఏంటంటే ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి బోండా. నేనైతే బోండా చేస్తున్నాను. మీ ఇంట్లో టిఫిన్ ఏం చేసిండ్రు? ఏమేం చేసుకుంటారో కామెంట్ చేయండి. సండే స్పెషల్ ఎలా చేసుకుంటారో చెప్పండి. నేను వచ్చేసి బోండా చేస్తున్నాను. చూడండి, ఇదిగోండి, నేనైతే బోండాలు ఇట్లా వేసుకుంటున్నా. ఇలానే వేసుకుంటారా? కామెంట్ చేయండి. నేనైతే ఈరోజే కాదు, చేసిన ఇంతకు ముందు. ఇది మూడోసారి చేస్తున్నా. నేను ఎక్కువ బోండా చెయ్యను, ఎందుకంటే బోండా ఎక్కువ తినరు మా ఇంట్లో. ఇదండి, ఇట్లా చేస్తున్నా నేనైతే బోండా. కొద్దిగా నూనె గరం అయ్యే వరకు కొంచెం చిన్న మంట వినే కాల్చుకుంటే బాగొస్తాయి ఇవి. వేసేది అంత దగ్గర దూరలే. ఇది చూడండి, నేను వచ్చేసి బొండాలు ఇట్లా ఇట్లా కాలినాయి. అయితే ఇంకా కాలాలి, చాలా బాగా కాలాలి. మంచిగా కాలిపోయినాయి, ఇట్లా కాలాలి. మనం బోండాలు తిప్పేసే ముందు అవి వేసినాక, అవి కాలినాక అవే మనకు వీలుగా ఇట్లా మళ్ళీ ఇట్లా తిరిగిపోతాయి. కాలక ముందే తీయడానికి పోతే రావు. నేనైతే ఇట్లా చేసుకుంటా. మీరు ఎట్లా చేసుకుంటారో కామెంట్ చేయండి. బోండాలు, మైసూర్ బోండాలు. చూడండి, నేనైతే ఇక్కడ మిరపకాయలు చట్నీకి మిరపకాయలు వేపుకున్నా. వేసేసి తిని మాదైతే బోండా రెడీ అయిపోయింది. బోండా, దీనిలోకి చట్నీ. చూడండి, మాదైతే టిఫిన్ రెడీ అయింది. నేను తలకాయ కూర ఎట్లా రెడీ చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నా. ఫస్ట్ తలకాయ కూరకి ఇందులో ఇలాచీలు ఒక 4 లవంగాలు, దాసం చెక్కలు ఒక 2, కొంచెం కొబ్బరి, కొద్దిగా గసాలు. ఫస్ట్ మనం ఇవి పొడి చేసుకోవడానికి వేపుకోవాలి. మంచిగా వేపాలి. ఇవి వేపుకొని మనం పొడి చేసుకోవాలి. ఇవి అవి బాగా వేపుకోవాలి. నేనైతే ఈరోజు తలకాయ కూర రెడీ చేస్తున్నా. మా ఇంట్లో ఈరోజు తలకాయ కూర. చూడండి, గసాలు వేసుకోవాలి. గసాలు కూడా వేపుకోవాలి. కొంచెం ఎక్కుంటే కూడా కొద్దిగా ఎక్కుంటే వేసుకోండి. నాకైతే కొద్దిగానే ఉన్నాయని నేను వేసుకున్నా. గసాలు, కొబ్బరి. చూడండి, తలకాయ కూరలకైతే నూనె ఎక్కువ పడుతుంది. నేనైతే ఇక్కడ ఒక 5 చెంచాలనే వేసుకుంటా. 3
ఇంకొకటి వేసుకుంటున్నా. 5 చెంచాలు నూనె వేసుకుంటున్నా. ఎందుకమ్మా ఆపేస్తున్నా? మాట్లాడచ్చు కదా. మాట్లాడుతున్నా కదా. కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు బాగా కొద్దిగా నూనె కొద్దిగా గరం వేడి కావాలి. వేడి అయినాక మనం ఉల్లిగడ్డ వేసుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే సన్నగా కోసుకోవాలి. ఒక 4 ఉల్లిగడ్డలైనా కోసుకోవాలి. పెద్ద సైజు ఒక 4, చిన్న సైజు ఒక 5 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే చిన్న సైజు వేసుకున్నా. బాగా ఉల్లిగడ్డ వేయగానే బాగా వేయాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయాలి. గోల్డెన్ కలర్ ఒక అల్లం వెల్లిగడ్డ బాగా వేయాలండి. ఎందుకంటే నీకు వస్తున్న రాదు. అల్లం వెల్లిగడ్డ బాగా వేస్తేనే మంచిగా ఉంటుంది కూర. నేనైతే చాలా మట్టిగా అన్ని దాంట్లో అల్లం వెల్లిగడ్డ వేస్తా. అల్లం లేకపోతే ఎల్లిపాయలు దంచి వేస్తా. మట్టికైతే అల్లం వెల్లిగడ్డ చాలా ఇది కొంచెం నూనెలో బాగా పచ్చివాసన పోయే వరకు ఉడకాలి. దీంట్లోనే మనం ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు ఇది వేసుకుంటున్నాం. తర్వాత టేస్ట్ బట్టి మళ్ళీ తర్వాత వేసుకుంటాం. తలకాయ వేస్తున్నా. మేక తలకాయ అంటే నేను కడిగి నీట్గా కడుపుని పక్కకు పెట్టుకున్నా. పెట్టుకొని స్మెల్ వస్తుంది. కొంచెం స్మెల్ రావద్దు. స్మెల్ రాకుండా బాగా నూనె ఉడకాలి. కొంచెం నూనె ఉడికించుకొని ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకొని పసుపులో నూనెలా కొంచెం మొత్తం బాగా ఉడకాలి. ఉడికితే ఇది అనేది కొద్దిగా వాసన రాదు. పసుపు తలకాయలా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోవాలి. తలకాయ కూరలో కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. వచ్చేసి మనం టమాటా వేసుకుందాం. టమాటాలు చిన్నవి ఒక 2 కోసి వేస్తున్నా. ఎందుకంటే తీయగా అవుతుంది కూర. తీయగా కావాలని చిన్నది కోసి వేసిన. ఇప్పుడు ఒక 2-3 పచ్చిమిర్చి, ఒక 2-3 పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మనం పసుపు వేసుకున్నాం, అల్లం వేసుకున్నాం కదా. ఇప్పుడు కారం వేసుకున్నాం. కారం అన్ని ఎన్ని స్పూన్లు వేసినా మమ్మీ? కారము 3-4 స్పూన్లు వేస్తున్నా నేను కారము. ఎందుకంటే కొంచెం ఒక 3 పచ్చిమిర్చి వేస్తాము. ఒక 4 లవంగాలు ఫస్ట్ వేసుకున్నాం కదా. కారం ఎక్కువ అయిపోతుంది. కొద్దిగా కారం ఎక్కువనే ఉండాలి, కానీ మరి ఎక్కువ ఉండదు. ఇప్పుడు మనం
ధనియాల పౌడర్ అంటే దీంట్లోనే నేను అన్ని మిక్సీకి వేసి పట్టుకుంటా ఆ పౌడరే. ఇదంతా బాగా కలుపుకొని ఇదంతా మొత్తం మంచిగా ఉడికే వరకు మూత పెట్టకుండా ఈ మూత పెట్టి మనం ఉడికించుకుందాం. కుక్కర్ మూత ఇప్పుడే పెట్టొద్దు. మంచిగా ఉడికిపోయింది మొత్తం నూనెలా. మంచిగా ఉడికింది కదా. ఇగో ఇట్లా నూనె వెళ్ళాలి చూడండి. వెళ్ళాలి. అయితే మనం దీంట్లో ఏది చల్ల నీళ్ళు పోసుకోవద్దు, వేడి నీళ్ళు పోసుకోవాలి. నేను వేడి నీళ్ళు గరం పెట్టి పక్కన పెట్టుకున్నా. అందుకే వేడి నీళ్ళు పోస్తే ఏమైతుందంటే మంచిగా ఉంటుంది, స్మెల్ రాదు. స్మెల్ వస్తే తినలేము. కొద్దిగా చల్ల నీళ్ళు కూడా పోసుకోవచ్చు, కానీ వేడి నీళ్ళు పోసుకుంటే బాగుంటది అని నేను అనుకుంటున్నా. మీరేమనుకుంటుండ్రు? కానీ ముక్కలు మునిగే వరకు అయితే నీళ్ళు పోయాలి. మునిగినాయి కదా ముక్కలు అయితే మునిగినాయి. మంచిగా ముక్కలు మునిగే వరకు అయితే నీళ్ళు పోసిన. ఇదైతే పెద్ద ముదిరిన కూర అయితే కాదు, ఎక్కువ ముదిరింది కాదు. దీని ఏవేవో అంటారు కదా, అవైతే నాకు చెప్పడానికి రావు. హోటల్ది ఇంకేవేవో చెప్తారు, అవి నాకు రావు, నాకు తెలియదు కూడా. అవి కూర అయితే ఉడుకుతుంటే చూస్తాను నేను, ఇది ముదిరిందా మంచిగా ఉందా అని. అయితే ఇది కొంచెం మంచిగానే ఉడికింది, పెద్ద ముదిరిన కూర అయితే కాదు చెప్తున్నా నేను. చేసి మూత పెట్టేసుకున్నాం. ఒక 10 విజిల్. ఇప్పుడైతే ఇది ఉడికింది చూడండి, ఇట్లాగా ఉడికిపోయింది. మనం ఇప్పుడు దీంట్లో ఏం వేసుకోవాలంటే, మళ్ళీ నేను స్టవ్ బంద్ చేసి పెట్టుకొని చూపిస్తున్నాను. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుంటున్నా. దీంట్లో వచ్చేసి ఇప్పుడు మనం ఫస్ట్ తయారు చేసుకున్న కొబ్బరి పొడి, ఇలాచీలు, లవంగాల పొడి చేసుకున్నాం కదా, అది ఇప్పుడు వేసుకోవాలి. మంచిగా ఉడికింది చూడండి. కొద్దిగా కానీ ఉండాలి, నీళ్ళు అయితే కొద్దిగా ఎక్కువనే ఉండాలి. కానీ ఇప్పుడు మనం ఇంకా కొంచెం ఉడికించుకుంటాం కదా, కొద్దిగా చిక్కబడుతుంది. కొబ్బరి పొడి వేస్తున్నాం కదా, చిక్కబడుతుంది. కొద్దిసేపు పెట్టి దీన్ని మనం కొత్తిమీర వేసేసుకుంటే కూర అయితే రెడీ అయింది. కొద్దిగా ఒక 2-3 నిమిషాలు అంతే, ఒక 2-3 నిమిషాలు మనం ఉడికించుకుంటే ఇంకండి 3 నిమిషాలు అయిపోయింది. మంచిగా ఉడికింది. కొద్దిగా చారు ఎక్కువైందని అనిపిస్తుంది, కానీ ఉండాలి. ఇట్లా తలకాయ కూరకు కొద్దిగా చారు ఉంటేనే బాగుంటుంది. నేనైతే ఇందులో చింతపండు రసం వేసుకుంటలేను, ఎందుకంటే చింతపండు రసం వేసుకోవచ్చు, నేను వేసుకోవట్లేదు. ఎందుకంటే కూర అనేది పగిలిపోతుంది చింతపండు రసం వేసుకుంటే, అందుకే నేను వేసుకోవట్లేదు. అనే బాగుంటుంది చూడండి. నేను బంద్ చేస్తుంది ఇంకా.